besties, welcome back to our channel. మీతో నేను ప్రియా. అండ్ టుడే వీడియో వచ్చేసి మీషో నుంచి నేను పర్చేస్ చేసిన 2 కుర్తా సెట్స్ రివ్యూస్ అయితే ఇస్తున్నాను. ఈ సంక్రాంతికి అయితే నేను ఇక్కడికి బయటికి వెళ్ళలేదండి, పిల్లలకి అండ్ నాకు కూడా నేను మీషోలోనే షాపింగ్ చేశాను. సో డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట మన బడ్జెట్లో. ఏం తీసుకున్నాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను డ్రెస్సెస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అనేవి స్క్రీన్ మీద పెడతాను, అలాగే మీకు కోడ్ లింక్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. సో అవన్నీ చెక్ చేసుకోండి, మీకు కూడా నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో నేను మీషోలోంచి పర్చేస్ చేసిన కుర్తా సెట్స్ అయితే ఇవే అనమాట, 3 పీస్ సెట్స్. సో ఫస్ట్ అయితే టాప్ చూపిస్తాను. టాప్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ కుర్తా అయితే వస్తుంది. ఇది మనకి స్ట్రైట్ కట్ కుర్తా వస్తుందండి, చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది. కుర్తా అంతా కూడా ఈ విధంగా వస్తుంది. కిందంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే ఇది క్లాత్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అనమాట, కానీ వితౌట్ లైనింగ్ ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ అండ్ ఇక్కడ చిన్న ఇక్కడ లేస్ అనేది వేశారు. దీనికి క్వాలిటీ అయితే బాగుంది. సో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సైజ్ కూడా మీరు ఏ సైజులో ఉన్నారో సేమ్ అదే సైజ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఏం అక్కర్లేదు అనమాట. సో నేనైతే ఎక్సెల్ ఆర్డర్ పెట్టుకోకుండా XXL పెట్టాను. సో నేనైతే సైడ్ కొంచెం స్టిచెస్ అయితే వేసాను, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను సంక్రాంతి కోసం తీసుకున్నాను అనమాట. సో బర్త్డేకి కానీ సంక్రాంతికి కానీ వేసుకోవచ్చు కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఈ గ్రీన్ నా దగ్గర లేదు, ఈ గ్రీన్కి అండ్ ఇది బ్లూ కాంబినేషన్ వచ్చింది, చాలా బాగుంది డ్రెస్ అయితే. సో ప్యాంట్ అయితే మనకి ఇలాగా పలాజో ప్యాంట్ వచ్చింది విత్ పాకెట్స్ అనమాట. సో 2 సైడ్స్ మనకి పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో నాకైతే పాకెట్స్ నచ్చి ప్యాంట్ అయితే నేను తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చాడు, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ 2 సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి అండ్ లెంత్ వచ్చేసి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. సో ప్యాంట్ అంతా కూడా ఇలా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి చున్నీ అండి. చున్నీ చూసారా, ఇలా వచ్చిందనమాట. చున్నీకి అంతా కూడా ఇలా అక్కడక్కడ ఎంబ్రాయిడరీలో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. చున్నీ కూడా లెంత్ అది కరెక్ట్గా ఉంది, బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి చున్నీ. ఇది 3 పీస్ సెట్ అని చెప్పాను కదా, మనకి ఈ 3 పీసెస్ కలిపి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 475 రూపీస్ అండి. తీసుకున్నానని చెప్పాను కదా, సో అది వచ్చేసి ఇది. ఇప్పుడు మనకి ఆలియా కట్ మోడల్ అనేది ప్రజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, సో నేను కూడా ఒకటి తీసుకుందాం అనుకుని తీసుకున్నాను. సో ఇది ఇంకొక డ్రెస్ అనమాట, ఆలియా కట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, నా దగ్గర లేదు అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆలియా కట్ 3 పీస్ సెట్ అనమాట. ఇది ఫ్రంట్ మనకి ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది, చూసారు కదా, వర్క్ అయితే ఇలా వచ్చింది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అనమాట. క్లాత్ వచ్చేసి మనకి బాగుంది క్వాలిటీ అయితే, బట్ కొంచెం సిల్క్ రేయాన్ మిక్స్ లాగా ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా ఇంత హ్యాండ్స్, ఇంకా ఎల్బో కన్నా కొంచెం ఇంకా పొడవుగానే ఉన్నాయి హ్యాండ్స్ అయితే మనకి. ఇక్కడ కూడా ఇలా సో లెంత్ అయితే మనకి కింద వరకు వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇలాగా కాటన్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా 3 పీస్ సెట్ మనకి. ఇప్పుడు ఆలియా కట్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా, నా దగ్గర కలర్ లేదనమాట. సో ఇది వచ్చేసి ఫ్యాంట్ కూడా మనకి చాలా బాగుంది క్వాలిటీ. ఇక్కడ చూస్తే ఎలాస్టిక్ వచ్చింది, ఇది కాటన్ లాగే ఉంది మెటీరియల్ అయితే. అండ్ మనకి ఇది పటియాలా టైప్ ఫ్యాంట్ వచ్చిందనమాట. కింద కూడా మనకి ఇలాగా బార్డర్ అనేది ఇచ్చారు, లైట్గా ప్రిల్స్ పెట్టి ఇలాగ బార్డర్ అనేది ఇచ్చారు. ఫ్యాంట్ కూడా చాలా బాగుంది. అండ్ చున్నీ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారండి. దీనికి కూడా గోటాపత్తి లేస్ అయితే ఇచ్చారనమాట. సో స్కై బ్లూ కలర్ చున్నీ ఫ్యాంట్ వచ్చింది. మనకి ఫ్లోరల్లో రావడం వల్ల మనకి దుప్పట్టా అనేది ఇలా సింపుల్గా ఉంటేనే లుక్ అనేది వెల్వెట్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి చున్నీ అండ్ ఇది కూడా మనకి సైజ్ అయితే బాగానే ఉంది. సో వీటికైతే నేను
9/9 ఇస్తాను. సో వితౌట్ లైనింగ్ కాబట్టి ఇది కొంచెం నాకైతే ఇది అనిపించింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది 2 డ్రెస్సెస్ కూడా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 973 రూపీస్ పడింది అనమాట. సో నేను బయట చూస్తే 1500, 1200 ఆ రేంజ్లో ఉన్నాయి. నేను మొన్న రాజమండ్రి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు చూసాను అనమాట కాస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అంటే. క్వాలిటీ అయితే కొంచెం బయటికి ఇక్కడికి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది. బట్ అక్కడ అవన్నీ తిరిగి అన్నీ చూసుకునేదానికన్నా నాకు ఇందులోనే తీసుకోవడం బెస్ట్ అనిపించి నేను ఈ టూ డ్రెస్సెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకున్నాను అన్నాను కదా, నాకు ఈ 3 పండగకి అయితే సరిపోతాయి. నా బర్త్డే కూడా ఉంది, వేసుకుంటే సంక్రాంతి రోజున అండ్ నా బర్త్డేకి వేసుకుంటాను అంతే. ఇంకా మళ్ళీ అంత రెడీ అవ్వాలి అనేది ఏం లేదు. సో ఇలా ఉంది, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి, నా సెలెక్షన్ ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియో అండ్ పిల్లల డ్రెస్సెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అనమాట, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బెస్టీస్.